పోనీలే, ఏం రాకపోయినా ఇదొక్క పని వస్తే చాలు, ఎక్కడైనా బతికేయచ్చు. అదే బజ్జీలు వేసుకోవడం. ఒకవేళ ఏ పని దొరకలేదనుకోండి, బజ్జీలు వేసుకొనైనా బాగా సెటిల్ అయిపోవచ్చు. మరి ఇలాంటి మాటలన్నీ మా వారు నేను బజ్జీలు వేస్తూ ఉంటే ఆడుతూ ఉంటారనమాట. ఇదిగో ఇది అరటికాయ బజ్జీ. మరి ఈ అరటికాయ బజ్జీలు ఇలా పాళంగా కోసి వేస్తే మా వాళ్ళకి చాలా ఇష్టం. మరి ఇవి వేసేటప్పుడు జాగ్రత్తగా మనం వేసుకోవాలి. అలాగే పిండి కలిపేటప్పుడు కూడాను బాగా ముద్దగా కలుపుకోకూడదు, అలాగని మరీ జారుగానైతే కలపకూడదు. ఈ కన్సిస్టెన్సీలోని కలుపుకోవాలి. కేవలం పిండి, ఉప్పు, కారం, పసుపు, దాంతో పాటుగా కొంచెంగాను తినే సోడా అయితే వేసుకోవాలి. మరి చక్కగా ఈ రకంగా బజ్జీలు అయితే వచ్చేస్తాయి. మరి మిర్చి బజ్జీ వేసుకోవాలి అని అంటే మిర్చి బజ్జీకి వేరేగా మిరపకాయలు అయితే దొరుకుతాయి కదండి. వాటిని చిగుర్ల దగ్గర కోసి వాటర్లో అయితే ఉంచేయాలి. ఆ తర్వాత మనం వాటిని చక్కగా తీసేసి వాటర్ అంతా పిండేసుకొని ఆ తర్వాత బజ్జీ అయితే వేసుకోవాలి. ఇలాగే వస్తుంది. వంకాయ బజ్జీకి కూడాను లోపల ఉల్లికారం పెట్టి వంకాయ బజ్జీ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మరి ఇలా రకరకాల బజ్జీలు, పకోడీలు చేసి పెడుతూ ఉంటాను మా వాళ్ళకి. అందుకే మా వారు అలా మాట్లాడుతూ ఉంటారు సరదాగాను. అయితే బజ్జీలు వేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫ్లేమ్ అండి. మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మనము వేసుకోవాలి. ముందే హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించి వేస్తే బయటను మాడిపోతుంది, లోపలేమో సరిగ్గా కుక్ అవ్వదు.